7500 చిత్రం వికీపీడియా ప్రచురించింది. 7500 అనేది 2019 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. పాట్రిక్ వోల్రా తన దర్శకత్వ చలనచిత్ర తొలి చిత్రంలో వ్రాసిన మరియు దర్శకత్వం వహించారు మరియు జోసెఫ్ గోర్డాన్ లెవిట్ ఒక ఉగ్రవాద విమానం హైజాకింగ్ గురించి నటించారు. ఆస్ట్రియా, జర్మనీ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అంతర్జాతీయ సహ ఉత్పత్తి చిత్రీకరణ నవంబర్ 2017లో కొలోన్ మరియు వియన్నాలో జరిగింది. టైటిల్ చట్టవిరుద్ధ జోక్యం కోసం అత్యవసర ట్రాన్స్పాండర్ కోడ్ను సూచిస్తుంది. ఇది ఆగస్టు 9, 2019న లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రీమియర్ను కలిగి ఉంది మరియు అమెజాన్ స్టూడియోస్ 2020 జూన్ 18న యునైటెడ్ స్టేట్స్లో డిజిటల్గా విడుదల చేసింది. గోర్డాన్, లెవిట్ నటన ప్రశంసలు పొందినప్పటికీ 7500 మంది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్నారు. ప్లాట్ జర్మనీలోని బెర్లిన్లో ఒక విమానాశ్రయం యొక్క సీసీటీవీ ఫుటేజ్తో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత, ఇది అమెరికన్ ఫస్ట్ ఆఫీసర్ టోబియాస్ ఎల్లిస్ తన స్నేహితురాలు, విమాన సహాయకులలో ఒకరైన వారి కుమారుడు ఏ పాఠశాలకు హాజరు కావాలో మాట్లాడుతుంటాడు. కెప్టెన్ మైకేల్ లుఫ్ట్మాన్ బోర్డులు మరియు వారు బెర్లిన్ నుండి పారిస్కు విమానంలో బయలుదేరే ముందు వారి ఫ్లైట్ తనిఖీలను ప్రారంభిస్తారు. గాలిలో ప్రయాణించిన తర్వాత కాక్పిట్ ను ఉగ్రవాదులు ప్రవేశిస్తారు. టోబియాస్ కాక్పిట్ తలుపును బలవంతంగా మూసివేస్తాడు, కానీ అతని చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. టోబియాస్ ఇతర ఉగ్రవాదిని నిరాయుధులను చేయడానికి ముందే లుఫ్ట్మాన్ కత్తిపోటుకు గురయ్యాడు. టోబియాస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సంకేతాలు ఇస్తుంది మరియు హన్నోవర్ కు మళ్లించాలని ఆదేశించబడింది. ఉగ్రవాదిని పడగొట్టిన తరువాత అతను జంప్ సీట్లో ఉన్న వ్యక్తిని కట్టడానికి ప్రయత్నిస్తాడు. లుఫ్ట్మాన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు, కాబట్టి టోబియాస్ సిపిఆర్ ను విజయవంతం చేయలేదు. మిగిలిన ఉగ్రవాదులు కాక్పిట్ లోకి ప్రవేశించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. టోబియాస్ ఏమి జరుగుతుందో భూ నియంత్రణను తెలియజేస్తుంది మరియు ఎటువంటి పరిస్థితులలోనైనా ఉగ్రవాదులను కాక్పిట్ లోకి అనుమతించడానికి అతనికి అనుమతి లేదని సమాచారం. అప్పుడే టోబియాస్ మచ్చలు ఉగ్రవాదులు బందీగా ఉండి కాక్పిట్ కు ప్రవేశం కల్పించకపోతే ఆ వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. టోబియాస్ ఉగ్రవాదిని వేడుకున్నాడు, కానీ ఉగ్రవాది యొక్క భాగస్వామి బందీని ఉరితీయడానికి ముందుకు రావడంతో అది ఫలించలేదని రుజువు చేస్తుంది. టోబియాస్ దృశ్యమానంగా కదిలి తనకు ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నిస్తాడు. ఈసారి విమాన సిబ్బంది సభ్యుడు, టోబియాస్ స్నేహితురాలు అయిన మరో బందీతో ఉగ్రవాదులు తిరిగి వస్తారు. టోబియాస్ ఆమెను విడిచిపెట్టమని వారితో వేడుకుంటుంది మరియు తరువాత టోబియాస్ స్నేహితురాలు మరియు ఇతర బందీల కోసం తనకు చెప్పకూడదని బందీగా ఉన్నవారికి మాత్రమే తలుపు తెరవడానికి అంగీకరిస్తాడు. టోబియాస్ ఉగ్రవాదులు పేలవంగా ఆయుధాలు కలిగి ఉన్నారని తెలియజేయడం ద్వారా ప్రయాణికులను ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. అతను అతి పిన్న వయస్కుడైన వేదాత్తో కూడా సంబంధం కలిగి ఉంటాడు. అతను జోక్యం చేసుకోవాలని వేదత్ను వేడుకున్నాడు, కానీ ప్రయోజనం లేకపోయింది మరియు అతని స్నేహితురాలు అతని కళ్ల ముందు చంపబడుతుంది. టోబియాస్ టీవీ మానిటర్ ను నిలిపివేసి విమానం పైలట్ చేయడానికి తిరిగి వస్తాడు. టోబియాస్ కు తెలియకుండా అతను కట్టివేసిన ఉగ్రవాది స్వేచ్ఛగా దొంగతనంగా వ్యవహరిస్తాడు మరియు టోబియాస్ ను అపస్మారక స్థితిలో పడతాడు. అతను తలుపులు తెరిచి వేదట్ కాక్పిట్ లోకి ప్రవేశిస్తాడు. ప్రయాణికులు మిగిలిన ఉగ్రవాదిపై దాడి చేసినట్లే. వేదాట్ తలుపు మూసివేయడానికి ప్రయత్నిస్తాడు మరియు తన భాగస్వామి విమానం మీద నియంత్రణ తీసుకుంటున్నందున అతను టోబియాస్ ను కట్టివేస్తాడు. ఉగ్రవాదులు విమానం కూలిపోవాలని భావిస్తున్నారని స్పష్టమవుతుంది, కానీ వేదాట్ మనస్సాక్షి మరియు మరణ భయంతో సంక్షోభానికి గురవుతాడు మరియు అతని సహ హైజాకర్ ను చంపేస్తాడు. అతను టోబియాస్ ను విడిపించుకుంటాడు. అతను విమానం ఇంధనం తక్కువగా ఉందని మరియు ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉందని వివరించాడు. వేదాట్ వారు వేరే చోటికి ఎగరాలని కోరుతున్నారు, కానీ చివరికి విడుదల చేసి గాయపడిన టోబియాస్ హనోవర్ లో విమానం దిగడానికి సహాయపడుతుంది. వారు దిగిన తరువాత వేదాత్ తన చర్యల ఫలితాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అస్థిరంగా ఉంటాడు. టోబియాస్ యువకుడిని లొంగిపోవాలని వేడుకున్నాడు, కానీ వేదత్ మానసిక స్థితిలో ఉన్నాడు మరియు టోబియాస్ ను చంపేస్తానని బెదిరించాడు. అప్పుడే పోలీసులకు చెందిన ఒక జర్మన్ స్నిపర్ వేదాట్ ను కాల్చి చంపాడు. టోబియాస్ కాక్పిట్ నుంచి పోలీసులు బయటకు రావడంతో ఈ చిత్రం ముగుస్తుంది. దృశ్యమానంగా కదిలిన టోబియాస్ గాయపడిన యువకుడి కోసం ఒక వైద్యుడిని పిలవాలని పోలీసులను వేడుకున్నాడు. తారాగణం టోబియాస్ ఎల్లిస్ గా జోసెఫ్ గోర్డాన్ లెవిట్, వేదత్ గా ఓమిడ్ మెమర్, కెనన్ పాత్రలో మురతన్ ముస్లు, గోక్సేగా ఐలిన్ టెజెల్, నథాలీగా ఏ రేలీ తెపాట్, మైకేల్ పాత్రలో కార్లో కిట్లింగర్, పాల్ బోలిన్ డేనియల్ పాత్రలో. ఉత్పత్తి పాట్రిక్ వోల్రా దర్శకత్వం వహించబోయే 7500లో పాల్ డానో నటించనున్నట్లు జనవరి 2017లో ప్రకటించారు. జర్మనీలో 2017 మధ్యలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఏదేమైనా చిత్రీకరణ ఆలస్యం అయినప్పుడు షెడ్యూల్ విభేదాల కారణంగా డానో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు మరియు అతని స్థానంలో జోసెఫ్ గోర్డాన్ లెవిట్ ఉన్నారు. ప్రధాన ఉత్పత్తి అప్పుడు నవంబర్ 2017లో కొలోన్ మరియు వియన్నాలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో గోర్డాన్, లెవిట్ పాల్గొనడం గురించి వోల్రా ఇలా అన్నాడు: ఈ రోజు తెరపై అత్యంత ఉత్తేజకరమైన నటులలో జోసెఫ్ ఒకరు, మరియు మేము అతనితో కలిసి పనిచేయడానికి వేచి ఉండలేము మరియు ఈ సంక్లిష్ట పాత్రకు అతను ఏ మాయాజాలం తెస్తాడో చూడలేము. విడుదల మే 2019లో అమెజాన్ స్టూడియోస్ ఈ చిత్రానికి పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది మరియు దానిని వారి ప్రైమ్ వీడియో బ్యానర్ క్రింద పంపిణీ చేసింది. ఇది ఆగస్టు 9, 2019న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శించింది.
ఇది జూన్ 18, 2020న యునైటెడ్ స్టేట్స్ లో డిజిటల్ గా విడుదలైంది. రిసెప్షన్. సమీక్ష అగ్రిగేటర్ రాటెన్ టొమాటోస్ లో ఈ చిత్రం 135 సమీక్షల ఆధారంగా 70% ఆమోదం రేటింగ్ ను కలిగి ఉంది. సగటు రేటింగ్ 6.44/10. వెబ్సైట్ యొక్క క్లిష్టమైన ఏకాభిప్రాయం ఇలా ఉంది: 7500 స్కైబౌండ్ థ్రిల్లర్ గా గరిష్ట ఎత్తును ఎప్పటికీ సాధించదు, కానీ జోసెఫ్ గోర్డాన్ లెవిట్ యొక్క సెంట్రల్ మైన కేంద్ర పనితీరు దానిని సహేతుకంగా ఎత్తుగా ఉంచుతుంది. మెటాక్రిటిక్ లో ఈ చిత్రం 23 విమర్శకుల ఆధారంగా 100లో 58 సగటు స్కోరును కలిగి ఉంది, ఇది మిశ్రమ లేదా సగటు సమీక్షలను సూచిస్తుంది. సినీరోపాకు చెందిన జియోవన్నీ మెలోగ్లి ఇలా వ్రాశాడు: దర్శకుడు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి క్లాస్ట్రోఫోబిక్ సెట్టింగ్ చాలా ప్రభావవంతమైన అంశం, అనగా తీవ్రమైన పరిస్థితులలో మానవ ప్రవర్తన మరియు ప్రతిచర్యలను రూపుమాపడం. ఇక్కడ హేతుబద్ధత మరియు భావోద్వేగం కలసి అనూహ్య ఫలితాలతో పోరాడుతాయి. స్క్రీన్ డైలీకి చెందిన అలన్ హంటర్ ఈ చిత్రం ఒక అమెరికన్ బ్లాక్ బస్టర్ యొక్క వీరోచితాలు మరియు హిస్ట్రియోనిక్స్ కంటే ప్రామాణికత కోసం ప్రయత్నిస్తున్నట్లు వర్ణించాడు మరియు పరిమిత సమితిని, మంచి చెమటను కలిగించే సామర్థ్యాన్ని, హిచ్కాక్ యొక్క చాతుర్యం తో పోల్చాడు. కథ, క్లోజప్ల వాడకం మరియు నిర్బంధ భావన ద్వారా ఉత్పన్నమయ్యే ఆందోళన. అదేవిధంగా వెరైటీకి చెందిన గై లార్డ్జ్ 7500 యొక్క ప్రారంభాన్ని చల్లని, చెమటతో చురుకైన ప్రభావవంతంగా పిలిచింది, దాని ప్రేక్షకులను సున్నితమైన టేకాఫ్ నుండి భంగం కలిగించే మొదటి సంకేతాలకు తీసుకువెళ్లి, మీరు చేయగలిగిన నాడీ సామర్థ్యంతో ఆల్ అవుట్ టెర్రర్ ను వేగంగా క్రాంక్ చేస్తుంది. దానిలో ఆనందం తీసుకోకుండా ఆరాధించండి.